నౌటిలే అన్నాడు. రాశాడు. రాసి ఆయన వెళ్ళి స్నానం చేశాడు. అప్పుడు అందరూ అడిగారట, నిత్యోపవాసం అంటే ఎవడు అని అంటే దుర్వాసన. అంటే ఆయన తిన్నట్టుకోవడం అనేది అనుకోడు. అప్పుడు నిత్య బ్రహ్మచారి ఎవరు అన్నట్టు శ్రీకృష్ణుడు అన్నట్టు. భీష్ముడు చెప్పాడు, నేను అంత బ్రహ్మచారిని కాదండి, శ్రీకృష్ణుడే బ్రహ్మచారి. లేదు 64,000 మంది పిల్లలు ఎంతండి భార్యలు, 16,000 మంది భార్యలు ప్లస్ 8 చాలక 8 ప్లస్ 16. ఎంతమంది భార్యలు సరే బ్రహ్మచారి. అంటే వారి ఏడల తను ఎట్లా ప్రవర్తించాలో భాగవతం మొట్టమొదటి స్కందం అన్నది మనం చదువుకుంటాం. వాడికేమో ఏం కావాలో వాళ్ళకి సంబంధించినటువంటిది వాళ్ళకి ప్రశ్నలు చేసుకుని వాళ్ళతో పాటే ఉన్నట్టుగా ఉంటుంది తప్ప ఎవరిది అంటుకోలేదు. ఇప్పుడు బ్రహ్మచారి అనేటువంటి శ్రీకృష్ణుడిని భీష్ముడు ఎగ్జాంపుల్ చెప్పాడు. శ్రీకృష్ణుడు యాక్చువల్గా భీష్ముడు పెళ్లి చేసుకోలేదు, బ్రహ్మచారి ఆయన అన్నారు. లేదంటే అప్పుడప్పుడు చిన్న థాట్స్ వచ్చేయండి అని అనుకుంటారు. మైండ్లో కూడా శ్రీకృష్ణుడికి ఎప్పుడు థాట్ ఉండేది కదా. ఎక్కడ అంటుకోనటువంటి ప్రజ్ఞ. మహాత్ములు అనేటువంటి వారు మాస్టర్స్ అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. తర్వాత మాస్టర్స్ లాగే ఉండేటటువంటి ముముక్షువులు అయినటువంటి వారు అయినటువంటి వాడు మనకి మా రమణ మహర్షి, అరవింద యోగేంద్రుడు, రామకృష్ణ పరమహంస ఇటువంటి పేర్లతో ఏవైతే మహాత్ములు మనం చెప్పుకుంటూ ఉంటాం. సిద్ధి సాయిబాబా, రీసెంట్ టైంలో సిద్ధి సాయిబాబా మనకి లివింగ్ గాడ్. వీళ్ళంతా కూడా శుద్ధ స్ఫటికం వల్లే ఉంటారు అంతే అన్నట్టు. మనకేమంటారు, ఎవరితో మాట్లాడుతుంటే వాళ్ళ అర్థం లాగా వీళ్ళు రిఫెక్ట్ అవుతాం. వాళ్ళకి కావాల్సిన చెప్పేసిన తర్వాత మళ్ళీ క్లీన్ అర్థం లాగా స్ఫుటంలాగా ఉంటుంది. అటువంటి మనసు మీకు వచ్చేస్తుంది. ఎప్పుడు మీ చిత్రవృత్తి నిరోధం అయిపోతుంది. ఎప్పుడు నిరోధం అవుతుంది? అభ్యాస వైరాగాలు, ఈశ్వర పరిధానము, దానికి అంగములుగా చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయి, కరుణాబ్దిత, ఇవన్నీ వరుసగా చెప్పుకొచ్చాడు కదా. ఇవన్నీ మన జీవితంలో ఎన్నాళ్ళు ఆచరించాలంటే శుద్ధ స్ఫటిగా అయ్యే కొరకు. మనకి ఆన్సర్ ఏంటంటే దేనికి రిఫ్లెక్ట్ అయిపోయి దేనితో ఇన్వాల్వ్ కాకుండా ఉండేటటువంటి డిటాచ్మెంట్ అనేటటువంటి వస్తుంది. డిటాచ్మెంట్ అంటే అబాండనింగ్ మాత్రం కాదు, చాలా జాగ్రత్తగా ఉంటారు. సన్యాసం అనేటటువంటి వదిలిపెట్టి పారిపోవడం కాదు. నాకు సన్యాసం అనేటువంటి వచ్చింది, నా భార్య పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతాను అంటే ఆవిడకి కూడా వచ్చింది అనుకోండి. ఆవిడ కూడా సన్యాస యోగం వస్తే ఈ 3 పిల్లలు వదిలేయాలన్నమాట. సన్యాసం అనేటువంటి వదిలిపెట్టడం కాదు సార్. దానికి ర్యాంకుగా ఎగ్జాంపుల్ ఆయన ఇచ్చినటువంటిది కృష్ణుడు. యుద్ధంలో వదిలిపెట్టలేదు శ్రీకృష్ణుడు సన్యాసం. యుద్ధం మధ్యమలో ఉందో నిలబడ్డాడు, ఆయుధాన్ని పట్టుకోలేదు. భీష్ముడి మీద ఎగిరాడు కదా అన్నారు. ఆయుధాన్ని పట్టుకుంటాను ఎగిరాడంటే భీష్ముడికి లెసన్ టీచ్ చేయడానికి, ఆయన కింద దిగి ఆయుధాన్ని పట్టుకోవడానికి. అంటే నేను ప్రతిజ్ఞ చేసినా సరే, భంగం చేసినా సరే దమ్మ వైపు నిలబడతానని చూపించడం కోసం భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ వల్ల ఏమిటైంది? మొత్తం కౌరవులు చచ్చిపోయారు. భీష్ముడు ప్రతిజ్ఞలు చచ్చిపోయారు. అంతా గొప్ప అయిపోయింది. యాక్చువల్గా నోరు పోయిందా ఆడదాన్ని బట్టలు తీస్తారండి సభలోని, ఈ రాజ్యం నాది అని ఆయన తీసుకుని అందరినీ దుర్యోధనుడు ఆయన చేయవలసింది కదా. నా ప్రతిజ్ఞను కూర్చున్నాడు. ఆ కూర్చోవడం వల్ల ఏమిటైపోయింది? పెద్ద గొడవ అయిపోయింది. చచ్చిపోయింది. ఎంత 18 లక్షలు ఉండేది. మీరు లెక్కేసుకుంటే ఇప్పుడు కోట్లు వస్తాయి. హ్యుమానిటీ బాగా బలిసిపోయి ఉంటే ఆ రోజుల్లో తీసాడు కృష్ణుడు. తిండికి అంటే సప్లై చేయాలి కదా నేచర్. మొత్తం అంతా 18 రోజులు ఫట్ఫట్లు ఆడించారు. గొడవ అయిపోయింది. ఫ్రెష్గా ఉంటారు, మంచి వాళ్ళంతా ఉంటారు. మీలాంటి మంచి వాళ్ళంతా ఇప్పుడు ఉంటారు అనేసి. కానీ శ్రీకృష్ణుడి యొక్క అందుకు పెద్దల యొక్క చరిత్రను చదువుకోమని చెప్తారు. మహాత్ములైనటువంటి వారి చరిత్రను చదువుకోమని చెప్తారు. మహాత్ములైనటువంటి వారు ఎలాగ వాళ్ళు ఈ జీవితంలో సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేశారు అనేటటువంటి తెలుసుకో. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక మహానుభావుడు దాని ఎడల ఎట్టా ప్రవర్తించాడు. మాస్టర్ గారు, ఈకే గారు ఉండేటప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు ఆయనతో పాటు తిరిగినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. తెలిసినటువంటి వాళ్ళు 10 మందికి ఆయన ఈ టైంలో ఇలా చేశారు, ఇలా వచ్చినప్పుడు ఇలా చేశారు అనేటువంటి చెప్పుకుని తీరాలి. వానే భాగవత కథలు అంటారు. భాగవత జనుల యొక్క కథలు భాగవతం, అంతకన్నా ఇంకేం లేదు. మహాత్ములైన వారు ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేశారు. ఏమిటి వస్తుంది? సన్యాసం అనేటటువంటిది కానిస్తే అభ్యాస వైరాగ్యాల వల్ల. వైరాగ్యం అంటే వదిలిపెట్టడం మాత్రం కాదు సార్, అంటుకోకుండా ఉండటం అనేది వైరాగ్యం.
సో అటువంటి స్థితి కానీ మనస్సులకు కలిగినప్పుడు భార్య ఎడల, పిల్లల ఎడల, స్నేహితుల ఎడల, శత్రువుల ఎడల, శత్రువులు ఉండరు వాడికి ఉండరు. అజాత శత్రువు ధర్మరాజుకి లేరు శత్రువులు, కృష్ణుడికి ఎందుకుంటారు? ధర్మరాజుకి ఎవడు ఏంటి పేరు? అజాత శత్రువు, అంటే శత్రువులు లేనివాడు. ఈయన దుర్యోధనుడు శత్రువు కాదు, లేదని అంటారే. దుర్యోధనుడు అన్నదమ్ముడే, ధృతరాష్ట్రుడు పెద్దనాన్నగారు. ఆయనకి ధృతరాష్ట్రుడి మీద ఏ రోజు కోపం లేదు. పెద్దనాన్నగారిని ఎలాగా వాళ్ళ నాన్న ఎలా గౌరవించాడో ధృతరాష్ట్రుడు లాస్ట్ వరకు గెలిచాడు. అది అందరూ కొడుకులంతా చచ్చిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు ధర్మరాజు పంచనే చేరాడు ఆఖరికి. భీముడు మాత్రం అలా ఒప్పుకునేవాడు. దోముడు కూడా ఎంతమంది చచ్చిన పోటీ తిరుగున్నాడు పేదవా అని చెప్తుండే వినిపించాడు. ధర్మరాజు తన తండ్రిని ఎంత అయితే గౌరవించాడో ధృతరాష్ట్రుడు లాస్ట్ వరకు అలా గౌరవించాడు. వచ్చారు ఆయనకి శత్రువులు లేరు. ఇంకొకటి వీడి శత్రువులు ఉంటే వాడి కర్మ, అనుకున్నవాడి కర్మ. యోగి అయినటువంటి వాడికి ఇంకొకటి ఏమిటి అనుకుంటున్నాను సంబంధిస్తారు. తను ప్రవర్తనలో తను ఉంటాడు, శుద్ధమైనటువంటి స్ఫటికం వలే ఉంటాం. తత్ర శబ్దార్థ జ్ఞాన వికల్పై సంకీర్ణా సవితర్కా సమాపత్తి. సాధనకు ముందు శబ్దము దాని అర్థము కూర్చిన జ్ఞానము అనువాని వివిధత్వం వల్ల వితర్కముతో కూడిన సంబంధము తొలుత ఏర్పడుతున్నది. పదములను ఒక్కొక్క విధముగా వాడుతాం. ఈ భేదముచే ఆత్మశబ్దం యొక్క అనుభవమును గూర్చి కూడా మొట్టమొదట కలిగిన దర్శనం కొంత వితర్కముతో కలిసి రోజు రోజుకి మనం ఇంతవరకు చెప్పినటువంటి సాధనలకు చెప్పినటువంటి ఎప్పుడైతే చిత్తవృత్తి నిరోధం జరుగుతూ ఉంటుందో ఆత్మదర్శనం కలుగుతుంది. ఏం చెప్పాడు? మొట్టమొదటిలో ప్రవర్తించని స్వస్వరూపం అని పేరుతో పిలిచాడు. ఆత్మను అనేటటువంటిది అంటే మనంగా ఉండటం. మనంగా ఉండడం అనేటటువంటి పొద్దు నుంచి సాయంత్రం జరగదు. 100 సార్లు చెప్పుకున్నాం. మన షర్ట్ కిందో, షర్ట్ కిందో, అవతల వాడి కిందో, లేదా బ్యాంక్ బ్యాలెన్స్ కిందో, డబ్బు కిందో, లేకపోతే వృత్తి కిందో, దేని కిందో బతుకుతూ ఉంటాం. మనంగా బతకడం అనే క్షణములు రోజు మొత్తంలో తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే చిత్తవృత్తి నిరోధం అవుతుందో స్వస్వరూపం తెలియడం మొదలుపడుతుంది. నేను అనేటటువంటి తత్వం తెలియడం మొదలుపడుతుంది. మనలో ఉండేటటువంటి ఓంకార స్వరూపుడైనటువంటి భగవంతుని యొక్క సాక్షాత్కారము రోజుకి కలగడం మొదలుపడుతుంది. నేనే భాగవతం ఏం చెప్పారు? మొట్టమొదటి సాధన విష్ణుోపాసన, వాసుదేవోపాసన అయిన తర్వాత నారాయణోపాసన అని చెప్తారు. నారాయణోపాసన అంటే ఏం లేదు, సింపుల్ సార్. నారాయణోపాసన అందులో చెప్పినటువంటి నాదుడు ఓంకారాన్ని వచ్చి వింటూ ఉండడం. కొన్నాళ్ళు వింటూ ఉండగా మనం ఉండడం మానేసి భగవంతుడు మన యందు ఉండడం మొదలు పెడతాడు. భగవంతుడు చాలా పెద్ద ధర్మం. మనం ఉండడం మనిషి మన మాస్టర్ ఉంటాడు. అందుకే పొద్దున సాయంత్రం ప్రేయర్ చేసుకున్నప్పుడు ఏం చేయాలి? మాస్టర్ సివి గారు ఈ పద్ధతి యోగ సూత్రాన్ని ఇంకొక రకంగా చెప్పారు. ఏం చేయాలంటే ఏం చేయగలరా దండం పెట్టి కళ్ళు మూసి కూర్చున్నాడు. ఆలోచన వస్తే రాని అన్నాడు. ఎంతకాలం వస్తే చూద్దాం అన్నాడు. చూస్తూ ఉండే ఆలోచన అన్నాడు. యోగా రెండవది కర్మ ఈజ్ నైదర్ పోస్ట్ పోన్ ఆర్ పర్జ్డ్ బట్ న్యూట్రలైజ్డ్ అన్నాడు. కర్మ ఈజ్ న్యూట్రలైజ్డ్ బై అబ్జర్వేషన్ అన్నాడు ఆయన. చూస్తుండగా లాగా భస్మం అయిపోతాం. ఒకసారి మైండ్లో చెత్త ఆలోచనలు కూడా వస్తుంటాయి, పర్వాలేదు. నేను ఇలా ఉండే చెత్త సంస్కారం పూర్వజంలో ఉండేటటువంటి దాన్ని బట్టి కింద లోకంలో సంబంధించిన ఒక్కొక్కసారి సంస్కారం కలుగుతూ ఉంటాయి అన్నాడు. చూస్తూ ఉండు భస్మం అయిపోతాడు. కొన్నాళ్ళకి మనం ఉండడం మాస్టర్ గారు మన హృదయంలో ఉండడం అనేది మొదలుపెడతారు. మాస్టర్ని ఏం చేయాలి మనం? వీ మస్ట్ అలౌ హిమ్ టు ప్రే విత్ ఇన్ అస్. మనం ప్రే చేయక్కర్లేదు. ఆయన వచ్చి మన హృదయంలో ఉండి ఆయనే ప్రే చేసుకుంటారు. దానికి అవకాశం ఇవ్వాలి. మనం అవకాశం ఇచ్చడం కోసం ఏం చేయాలి?